మనకు ఒక ఫోన్ ఇన్ ఉంది. కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఫోన్ ఇన్ లో ఉన్నారు. ఈశ్వర్ గారు నమస్కారం అండి. నమస్తే బ్రదర్. నమస్తే సార్. మొత్తంగా సింగరేణి గనుల్లో అవినీతి నిప్పు రగులుతుంది. అవినీతి నిప్పు ఈ రోజు కాదు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏవైతే పాపాలు చేశారో ఆ పాపాలే ఇప్పుడు శాపాలుగా మారినాయి అని చెప్పి వినిపిస్తున్న టాక్. ఏం ఆన్సర్ చేస్తారు? ఏమాన్సర్ అర్థం పర్థం లేని ఆరోపణ అది. ఎందుకంటున్నా అంటే కేంద్ర గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ మాట అన్న పరిస్థితి. నేనేం చెప్తున్నా వినండి, మీరు వినండి. మీ క్వశ్చన్ ఉన్నది కదా, అది ఎవరి క్వశ్చన్ అన్న కావచ్చు. 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఎన్నో టెండర్లు జరుగుతాయి, అవి జరిగే కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఆ సమయంలో జరిగినటువంటి ఏవైతే టెండర్ ప్రక్రియలో ఉందో మైనస్ ప్లస్ టెండర్ చేసి ఎవరికన్నా కట్టబెట్టిన దాఖలాలు ఉంటే ఆ రికార్డు చూపించమనండి. అది ఎవరైనా కావచ్చు, కంపెనీ ఎవరిదైనా కావచ్చు. మీరు మైనస్ టెండర్ ఉంటే దాన్ని తప్పు పట్టరాదు. ఎప్పుడైతే ప్లస్ టెండర్ నువ్వు కావాలనే సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి కొత్త నిబంధన తెచ్చి వేల కోట్ల రూపాయలు మీ ఆనీయులకు, మీ బంధువులకు, స్వయంగా ముఖ్యమంత్రి గారి బావమరిదికి కట్టబెట్టిండి అనేది అలా ఆరోపణ. అది ఇచ్చిపెట్టి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోనే అవినీతి జరిగిందని అని అర్థం లేని మాటలు మాట్లాడద్దు. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి సార్. నేనేమంటున్నా, వాళ్ళ దగ్గర ఏమైనా గవా సుబూద్ ఉంటే పేపర్ బయట పెట్టమనండి. ఏ సంవత్సరంలో ఏ బొగ్గు గనిలో ఎంత మైనస్ ప్లస్ టెండర్ పడ్డది, ఎవరికి వచ్చిందో చెప్పమనండి. ఒక్క నిమిషం కొప్పులీశ్వర్ గారు, ఇక్కడ కాంగ్రెస్ నుంచి కార్తిక్ గారు ఉన్నారు, టిపిసిసి కార్యదర్శి. వారు ఒకసారి మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మాజీ మంత్రి సార్. అన్న నమస్తే సార్. నమస్తే తమ్ముడు. నమస్తే సార్. అయితే మీరు 2018, 2021 మధ్యలో జరిగినటువంటి వాటికి కావాల్సినటువంటి టెండర్లు, అప్పుడు వచ్చినటువంటి సైట్ విజిట్ పూర్తి వివరాలను కూడా అఫీషియల్ వెబ్సైట్లకి వెళ్ళి తీసుకొచ్చి చూపిస్తున్నా సార్. నేను ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇది సింగరేణిది. అది అఫీషియల్ వెబ్సైట్ కావచ్చు. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఆన్సరే సార్. మీరు ఇప్పుడు ఏమన్నారంటే మాట్లాడుతూ ఇది ఒక కొత్త విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది అన్నారు. ఇది కొత్త విధానం కాదు సార్, ఇది 2014 నుంచి ఉన్నటువంటి విధానమే. చెప్తా వినండి. హలో, కంటిన్యూ సార్. ఇది 18లోనే వచ్చినది అనేటువంటిది నిన్న మొన్నటి నుంచి ఒక వాదన చేస్తున్నారు. మేమేమంటున్నామంటే ఇప్పుడు వెబ్సైట్ల నుంచి తీసుకొచ్చింది అంటున్నారు కదా తమ్ముడు. అది ఏం చెప్పింది? కోల్ స్క్రీనింగ్ ప్లాంట్ కోసమా, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ కోసమా, లేదంటే ఓబీ కోసమా చెప్పమనండి. ఆ కాగితం బయట పెట్టమనండి. ఇప్పుడు మీ ముందర పెట్టమనండి సార్. చూపిస్తున్నారు కాగితం, చూపిస్తే చదవమనండి దానిలో ఏమున్నదో. ఎన్నడూ కూడా ఓబీకి ఇది అప్లికేబుల్ కాలేదనేటువంటిది మా వాదన. ఓబీకి ఎప్పుడైతే అప్లికబుల్ అయిందనంటే 2024లో కూడా ఆ ఫిబ్రవరి మార్చిలో అయినటువంటి, జనవరిలో అయినటువంటి దాంట్లో కూడా ఏం ఇబ్బంది జరగలేదు. ఎప్పుడైతే మే మాసం 2024 మే నెల నుంచి జరిగినటువంటి టెండర్ ప్రక్రియలన్నీ కూడా అవినీతి మయమైనవి అనేటిది మా ఆరోపణ కాదు, నిజం. మీరు కావాలంటే ఆ డేటా తీయండి. ఇప్పుడు ఈ సృజన్ రెడ్డి బీఆర్ఎస్ నేతకు సంబంధించి కూడా సమీప బంధువు అన్న టాక్ కూడా వినిపిస్తోంది కదా. ఎవరి బంధువు అన్న కానివ్వండి, మీదే కాని నాదే కానివ్వండి, నేను అడిగే క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు చాలా మందికి కంపెనీస్ ఉంటాయి, అది వాళ్ళకి సంబంధించిన వ్యాపారం. ఎవరు తప్పు పట్టరు. తప్పుడు ఎప్పుడు పడతాం మనము? మీరు ఈ కంపెనీ లాభం కోసం ప్రభుత్వాన్ని ఉపయోగించి, ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కొత్త నిబంధనలను తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు నష్టం చేసే విధంగా ప్రజాధనాన్ని కావచ్చు, సింగరేణి సంస్థను కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు నష్టం చేసే విధంగా జరిగినటువంటి టెండర్లను తప్పు పడతాం. అది సృజన్ రెడ్డిదే కావచ్చు, ఇంకోటి కావచ్చు. మొన్న నిన్నటి నుంచి ఈయనకి ఈ బంధువు, ఆయనకి ఈ బంధువు అని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి బంధువులన్నీ లిస్ట్ అవుతారు కదా. అది కాదు నా క్వశ్చన్. ప్లస్ టెండర్ ఎక్కడైంది, మైనస్ టెండర్ ఎక్కడైంది? ఒకవేళ మైనస్ టెండర్ అయితే ఎవరి బంధువు అయితే మనకేందో అంటున్నా. సార్ ఇప్పుడు మీరు ఈ టెండర్ల విషయంలో గవర్నర్ గారిని కలిసి పూర్తి విచారణ చేస్తామని అడుగుతున్నారు కదా. అయితే 4 గంటలకు కలుస్తున్నాం. ఎస్ సార్. అయితే నేను మీ ద్వారా సూటిగా ఒక విషయం మీ దృష్టిలో పెడుతున్నా సార్. మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు
దయచేసి మీరు ఇచ్చే కంప్లైంట్లో ఒక నోటు పెట్టండి సార్. ఈ విషయంలో ఏంది అంటే నైనికోల్ గ్యాలరీస్తో పాటు ఈ మీరు అంటే ఇక ఈ విషయంలో ఉన్నటువంటి ప్రతిమా శ్రీనివాస్ వీళ్ళందరికీ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు 2014 నుంచి 2026 వరకు జరిగినటువంటి ప్రతి టెండర్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి మీరు అడుగుతారా? అడిగే ఆ పాయింట్ ఉందా? ఒకవేళ మీరు అట్లా కనుక అడగకపోతే ఎలక్ట్రల్ బాండ్స్ పైన మీరు చేస్తున్నటువంటి డైవర్షన్ పాయింట్ గుర్తించాలి. 100% మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తున్నా. ఈశ్వర్ గారు 2014 నుంచి జరిగినటువంటి కోల్ బ్లాక్ టెండర్లలో ఎక్కడ అవినీతి జరిగినా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరగాలని మేము కోరుతున్నాం. వంశీ యా రైట్ పూర్తి దాంట్లో అది మెన్షన్ చేస్తాం. కావాలంటే జయరామ్ గారు ఏమైనా సబ్మిషన్ కావాలంటే సార్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తాం. ఎందుకు జయరామ్ గారు మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ గారు ఫోన్ లో ఉన్నారు. మీ సబ్మిషన్ ఏమైనా ఉందా? వినండి బ్రదర్, ఇంకోటి ఏంటంటే నేను అనేది ఏంటంటే అది 2014 కావచ్చు, 18 కావచ్చు, 24 కావచ్చు, ఒకటే ఒక సూత్రం. ఆ డిస్కషన్ లో ఉన్నటువంటి వాళ్లకు వినేటువంటి ప్రేక్షకులు నేను చెప్పే క్లారిటీ ఒక్కటే. ఎవరి హయాంలో జరిగిన టెండర్ లో ప్లస్ టెండరా మైనస్ టెండరా? కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి 10 సంవత్సరాల కాలంలో 10 నుంచి 20% మైనస్ టెండర్లే అయినాయి. ఈ 2024 నుంచి జరిగినటువంటి 7 ఏవైతే ఇవి ఉన్నాయో మన టెండర్స్, ఇందులోనే ప్లస్ టెండర్లు అయినాయి. దాని ద్వారా 6,000 కోట్ల నష్టం జరిగింది. ఇది కేవలం వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులకు దోచిపెట్టడం కోసమే జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ. ఎట్లా కాదో చెప్పమనండి గంతే. జయరామ్ గారు ఏంటి మీ సబ్మిషన్? ఇప్పుడు అన్న చెప్పింది, నేను ఈశ్వర్ అన్న చెప్పింది. అన్న నేను డాక్టర్ తాడికెళ్ళ జయరామ్ మాట్లాడుతున్నాను. తమ్ముడు నమస్తే. నమస్తే తమ్ముడు. అన్న నమస్తే. ఇప్పుడు అన్న చెప్పిన దానికి నేను ఏకీభవిస్తూనే కంటిన్యూషన్ లేదంటే అన్న ఇప్పుడు ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే వారికి అనుభవం ఉన్నది, అక్కడ పుట్టిన బిడ్డ, అక్కడ కొట్లాడి అసెంబ్లీకి వచ్చింది, ఏ విధంగా వచ్చిందో మన అందరికి తెలుసు, ఎంత కష్టాల నుంచి వచ్చింది. దాంట్లోపల ఉండే ఆ నేపథ్యం లోపల ఏంటంటే బీఆర్ఎస్ అవుతున్నదండి ప్లస్ టెండర్లు మైనస్ టెండర్లు ఇవి చాలా కీలకమైనవి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మైనస్ టెండర్ లోనే ఇచ్చారు, ఇంకా వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇప్పుడు ప్లస్ టెండర్ లోకి ఎందుకు పోయింది అనేది కాంగ్రెస్ ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన. అది ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తే బాగుంటుంది. మరొక అంశం వచ్చేసి అప్పటి ఇంత ముందు కార్తీక్ అడిగినట్టుగా 2014 నుంచి 2026 వరకు పూర్తి విచారణ మనకు సిబిఐని ఇన్వైట్ చేయాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద ఉంది. దీనిపైన ప్రభుత్వం తీసుకోవాల్సిన చొరవ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. అది మన అనే పర అనే భేదం లేకుండా ఈ రోజు సృజన ఏ రూపంలో ఉన్నా ఈ రోజు మంత్రుల కుటుంబ సభ్యులకు, తన అనువాయులకు, బంధుమిత్రులకు ఈ రోజు ప్రజా సొమ్ము దారాదత్తం చేస్తూ ఉంటే మనం ఈ రోజు తెలంగాణ ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణ. దాన్ని ఈ రోజు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ రోజు ప్రభుత్వాలు, పాలకులు అనుభవిస్తున్నారు తప్పితే ఈ రోజు ప్రజలకు మాత్రం చూపిస్తున్నది గుండు సున్ననే. రైట్ ఏమైనా ఉందా మాజీ మంత్రి గారితో మీరు ఏమైనా సబ్మిషన్ ఉందా? నేను స్టేట్మెంట్ క్లోజ్ చేస్తాను సార్. అయితే ఈ రెడ్డి గారు ఆ రెడ్డి గారికి బంధువు అయిండొచ్చు, నేను కాదన్నది ఏం లేదు. కానీ మాకు దూర బంధువు కుప్పల ఈశ్వర్ గారు అడుగుతున్నట్టుగా అన్న మీకు సొంతం అన్నా, మీకు సొంతము. మా క్యాన్లో కలుపుకుంటే అవుతాడు, కట్ చేస్తే పోతాడు. మీకు సొంతం, మీకు స్వయాన మీ దగ్గర ఎమ్మెల్యే సార్. మీ పైన నాకు సార్ మాజీ మంత్రి గారు సార్, మీరు ఒకవేళ అంటే మీరు మాజీ అయినప్పటికీ కూడా నా దృష్టిలో మీరు మంత్రి, ఎందుకంటే మీ వ్యక్తిగతమైనటువంటి అంశాన్ని బట్టి. కాబట్టి మీ పైన నాకు అపారమైనటువంటి గౌరవం, ఎందుకంటే కష్టపడి సార్ మంత్రి అయ్యండి. ఇగో మేము కట్ చేసుకుంటే పోతాడు, తలిగించుకుంటే ఉంటాడు. కానీ ఇక్కడ మీకు గురించి ఇక్కడ ఎవరు అడగట్లేదు. తెలంగాణ సంపద కటింగ్ కాకూడదు, కటింగ్ కావద్దు అన్నప్పుడు అంతవరకే మాట్లాడాలి. కటింగ్ అవుతుంది, కటింగ్ కాకుండా చూడండి అని చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి గారికి బంధువు, ముఖ్యమంత్రి గారికి బంధువు అంటే మరి మీకేమైతాడు అని అడుగుతున్నా నేను. సార్ ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం సార్. అయితే ఎవరు బంధువు అనేది సమస్య కాదు. అదే సార్ ఒక నిమిషం సార్ ప్లీజ్, ఒక నిమిషం సార్. ఈశ్వర్ గారిని కంక్లూడ్ చేయమని చెప్దామా? ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్.
ఈశ్వర్ గారు. కంక్లూడ్ చేస్తాను. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్ విధానం వచ్చి చాలా సంవత్సరాలు అయింది. నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచే ఉండే. యా ఎవరో ఒకరైతే ఓబీ తీయాల్సిందే కదా, ఈయన బంధువా ఆయన బంధువా కాదు. నేను అనేది ఏంటంటే బంధువుల సంగతి పక్కకు పెట్టు, రైట్ జరిగినటువంటి తతంగానికి సంబంధించి మాట్లాడు. ఎప్పుడైతే తప్పు జరుగుతుందో ఆయన బంధుత్వము మరి చర్చలకు వస్తది. రైట్ అది రానంత కాలం నువ్వు ఎవరైతే ఇప్పుడు సృజన్ రెడ్డి ఇదివరకు ఎన్నో వర్క్స్ చేసి ఉండవచ్చు, యా ఎన్నో కాంట్రాక్ట్ తీసుకోవచ్చు, అప్పుడు చర్చలకు రాలే కదా. యా రైట్ ఎప్పుడైతే ఇగో ఈ టెండర్ ప్రక్రియలో తప్పు జరిగింది అనేటువంటి విధానం బయటకు వచ్చింది తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి బావమరిది కాబట్టి ఇది జరుగుతుంది అనేది డెఫినెట్ గా ప్రజల మధ్య చర్చకు వస్తది. ఇప్పుడు జరుగుతున్నది కూడా గది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్ అయితే మేము కూడా అదే అంటున్నాం.